హలో, ఎలా ఉన్నారు అందరూ? మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మేము పిట్స్బర్గ్ జూ అండ్ అక్వేరియం వెళ్ళామన్నమాట. దాని గురించి ఈ వ్లాగ్లో ఉంటుంది. అద్వైత్ అయితే అసలు ఫుల్ ఎక్సైటెడ్. మేము ఎవ్రీ ఇయర్ అద్వైత్కి సమ్మర్లో ఒక జూ విజిట్, వాటర్ పార్క్ అండ్ ఆల్సో బీచ్ అన్నట్లు అనుకున్నాం అనమాట. ఈ ఇయర్లో బీచ్ వెకేషన్ ఎర్లీగా మార్చ్లోనే అయిపోయింది. ఇప్పుడు జూకి వెళ్తున్నాము. అండ్ మేము అరౌండ్ మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి నుండి 40 మినిట్స్ ఉంటుంది. డౌన్ టౌన్ దాటే వెళ్ళాలి అక్కడికి. వీకెండ్ కదా, నిదానంగా లేచి రెడీ అయ్యేటప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు. అందుకని నేను బాక్స్లో నెయ్యి కారం వేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు లేట్ అయితే దిస్ ఈజ్ మై గో టు బ్రేక్ఫాస్ట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్టే విజిటర్ పార్కింగ్ అని సైన్ పెట్టారనమాట ఇక్కడ. బట్ అటు ఎంటర్ అవ్వకుండా ఇట్లా ముందుకు వెళ్ళిపోతే టర్న్ అరౌండ్ తీసుకొని ఎంట్రన్స్ గేట్ దగ్గర ఈ పార్కింగ్ ఉంటుంది. అక్కడ కూడా ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. అక్కడ నుండి వాకింగ్ డిస్టెన్స్ చాలా దగ్గర ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా దూరం నడవాలి. జూ మెంబర్షిప్ కనుకుంటే 9K ఎర్లీ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ 10 అలా ఉంటుంది అనుకుంటా రెగ్యులర్ అడ్మిషన్. ఇక్కడ అశోక్ నుంచి దగ్గర మెంబర్ సర్వీసెస్లో మెంబర్స్కి అండ్ ఆల్సో ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్వ్ చేస్తారు. ఇంకో 2 ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు, ఫ్రెండ్స్. అందరం కలిసి వెళ్తేనే ఇలాంటి ప్లేసెస్కి చాలా ఫన్ ఉంటుంది కదా. అండ్ జూ మెంబర్షిప్ అని చెప్పా కదా, మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనమాట. మా కజిన్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్లస్ $209 అండ్ 10 గెస్ట్ పాసెస్ ఇస్తారు సింగిల్ ఫ్యామిలీకి. అంటే నేను, అశోక్, అద్వైత్ ఇయర్లో ఎన్నిసార్లు అయినా ఫ్రీగా విజిట్ చేయొచ్చు అనమాట. ఇండివిజువల్ ప్రైజెస్ అడల్ట్కి 32, చైల్డ్కి 20 అలా ఉన్నాయి. అసలు అంటే మోర్ దాన్ 6 మెంబర్స్ కనుక వెళ్తుంటే ఒక్కసారి ఫ్యామిలీ పాస్ తీసుకుంటే అది చాలా వర్త్ ఇట్. ఒక్కసారికే మొత్తం కవర్ అయిపోతాయి. సో మొన్న మే లాంగ్ వీకెండ్కి ఆ 1 ఇయర్ పాస్ ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో కరెక్ట్గా ఆ వీక్ ముందు రోజు వెళ్ళాము లాస్ట్ ఇయర్ కొన్న ఫ్రీ పాస్తో. ఎస్కలేటర్ అండ్ లిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. చాలా హైట్లో ఉంటుంది ఎస్కలేటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన అక్కడి నుండి జూ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ సైన్ అదంతా ఉంటుందన్నమాట పిక్చర్స్కి. ఎంట్రన్స్లోనే ఇంకొక గిఫ్ట్ షాప్ ఉంటుంది అండ్ స్నాక్ అలా ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ స్ట్రాలర్ రెంటల్ కూడా ఉంటుంది. వీల్ చైర్స్, స్ట్రాలర్స్ అలా ఉంటాయి అన్నమాట. స్ట్రాలర్ అయితే అస్సలు మర్చిపోవద్దు జూకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్తో పిల్లలు కొంచెం దూరం నడుస్తారు. దాని తర్వాత ఇంకా ఎత్తుకోమంటే ముందుకి వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఎత్తుకొని నడవడానికి మన పని అయిపోతుంది. సో వెరీ రీజనబుల్ ప్రైసెస్లోనే పెట్టారనమాట. $10 డే మొత్తానికి స్ట్రాలర్. ఇంక ఇక్కడ మ్యాప్ చూసుకొని మెయిన్ కవర్ చేసే ఏమున్నాయా అని చెప్పి చూసుకున్నాము. ఒక పార్క్ అయితే వదిలేసామన్నమాట. సో ఫస్ట్ ఫారెస్ట్ ప్యాసేజ్లో మన మెయిన్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా టైగర్ ఉంటుంది. ఎప్పుడు అక్కడ కొంచెం తిరుగుతూ ఉంటుంది అనమాట. బట్ ఈరోజు అటు సైడ్ షేడ్లోకి వెళ్ళి పడుకుంది. ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట ఆ రోజు. ఇంకొక్కసారి అలా నడిచి ఇంక అక్కడ పడుకుంది. ఇంక అసలు కదలలేదు. మేము 15 మినిట్స్ ఉన్నా కానీ సరే రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ చూద్దామని చెప్పి ఇంకొచ్చేసామన్నమాట. టైగర్ కంటే వీళ్ళు ఈ డ్రాగన్ దగ్గరే చాలాసేపు ఉన్నారు. ఇంకా అంకుల్ కూడా అక్కడ కూర్చొని వాళ్ళని దాని గురించి ఏం చేస్తుంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకా ముగ్గురు కథలుగా స్టోరీలు చెప్తున్నారు అనమాట.
అస్సలు కదలమంటే కదలలేదు. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అక్కడే స్పెండ్ చేశారు. నాకు ఎవ్రీ జూ విజిట్‌లో ఇట్లా ఫ్లెమింగోస్‌ని చూస్తా ఉండడం చాలా ఇష్టమనమాట. ఈ స్పాట్ అయితే చాలా బావుంటది. ఆ కలర్స్, షేడ్స్ అవన్నీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయన్నమాట చూడ్డానికి. దీని పక్కనే ఇంకా రైనోది స్పాట్ ఉంది. బట్ అక్కడ ఏం కనిపించలేదు. అక్కడ ఒక స్కేల్ పెట్టారనమాట మెజర్ అది చేసుకోడానికి. సో, ఇంకా పిల్లలు అక్కడ ఐయామ్ దిస్ మచ్ హైట్ అని చెప్పేసి ఆ బేబీ రైనోతో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురితో అసలు ఫోటో దిగుదామంటే అవ్వలేదు. ఫైనల్‌గా ఇంక అట్‌లీస్ట్ వీడియోకైనా కుదిరింది. లాస్ట్ ఇయర్ లయన్ ఉండేదనమాట. బట్ ఇప్పుడు లయనెస్ ఉంది. అండ్ 2 ఉన్నాయి. అసలు అక్కడి నుండి కదలలేదవి. ఆ రోజు చాలా హాట్ ఉందని చెప్పా కదా! అన్ని యానిమల్స్ షేడ్‌లోనే అట్లా పడుకొని ఉన్నాయన్నమాట ఎక్కువ. దాని పక్కనే ఇంకా లెపార్డ్ కూడా ఉందన్నమాట. అండ్ అక్కడక్కడ జూలో ఇలా వ్యూవర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం క్వార్టర్స్ అలా ఏస్తే యానిమల్స్‌ని వాటిని ఇలా జూమ్ ఇన్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ వన్ ఈజ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అన్నీ. బిగ్ ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది. ఇంకా మిగతావన్నీ బేబీస్ అలా ఉంటాయన్నమాట. నాకు ఇది కూడా మోస్ట్ ఫేవరెట్. అండ్ అక్కడ ఎలిఫెంట్స్ దగ్గర మెజర్ చేసుకోవడానికి కూడా రైనో దగ్గర ఉన్నట్లు ఉంటుందన్నమాట. బేబీ ఎలిఫెంట్‌తో హైట్. ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర కూడా చాలా సేపు ఉన్నాము. అది అట్లా ట్రంక్‌తో వాటర్ తాగుతుంటే అసలు ఎన్ని వాటర్ ఎళ్తున్నాయి దీనికి ప్రతిసారి తీసుకున్నప్పుడు అనుకున్నాము. బట్ వన్స్ ఇట్లా స్ప్రే చేయడం చూసాక ఒక్కొక్కసారికి అసలు అంతంత వాటర్ తాగుతుందా అని చెప్పి అనుకున్నామనమాట. ఇదైతే చాలా సేపు చూసాము. చాలా బాగా అనిపించింది. అండ్ దానికి పక్కనే ఇట్లా మార్కెట్ అని చెప్పి పెట్టారనమాట. అక్కడంతా ఇన్ఫర్మేషన్ రాశారు. రోజుకి 40 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తాగుతుందంట. అండ్ ఆల్సో 350 పౌండ్స్ ఆఫ్ గ్రాస్, ఫ్రూట్స్, సీడ్స్ అవన్నీ తింటుందంట. ఆ ఇన్ఫర్మేషన్ చూసి అయితే అబ్బా ఓర్ని ఇంత తింటదా అనుకున్నాము. దాని తర్వాత పక్కనే ఎలిఫెంట్ కేర్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్‌కి బాత్ చేపిస్తారనమాట. చూడ్డానికైతే చాలా బావుంటది గానీ చాలా స్మెల్లీ ఉంటది. ఎక్కువసేపు ఉండలేమనమాట అక్కడ. అండ్ దాని పక్కనే ఇంకా ఎలిఫెంట్ ఇట్లా స్కెలిటన్ లాగా ఉండేవి అండ్ ఫుట్ ప్రింట్స్ అవన్నీ పెట్టారు. ఎంత బిగ్ ఉందో ఎలిఫెంట్ ఫుట్ ప్రింట్ అయితే. అండ్ ఇక్కడ పక్కనే ఈ డిస్ప్లే పెట్టారనమాట. ఈ కేజ్‌లో ఇప్పుడు అక్కడ మీరు చూసిన ఎలిఫెంట్స్‌ని తీసుకొని వచ్చారంట. సో, అక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. మొత్తం ఆల్మోస్ట్ 12,000 ఎల్బీస్ ఉంటదంట కార్గో వెయిట్. దాని పక్కనే ఇంకా జీబ్రాస్ కూడా ఉన్నాయి. జీబ్రాస్ అంతా కొంచెం ఇట్లా మట్టిగా అలా ఉన్నాయన్నమాట. అంతే ఇంకా బయట అవుట్‌డోర్‌లో తిరుగుతా ఉంటాయి కదా! ఇంకా రెయిన్ పడినప్పుడు మంచిగుంటాయేమో చూడ్డానికి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ట్రాపికల్ ఫారెస్ట్. నాకైతే ఇది చూడగానే మేము పోర్ట్రికో వెళ్ళినప్పుడు రెయిన్ ఫారెస్ట్‌కి వెళ్ళాము. అది గుర్తొచ్చింది. గ్రీనరీ అయితే అసలు చాలా చాలా బావుంటుంది చూడ్డానికి. అద్వైత గొరిల్లా చూడగానే ఫుల్ హ్యాపీ. వాడు ఫర్ సమ్ రీజన్ జూ అన్న దగ్గర నుండి మంకీ, గొరిల్లా గురించే అడుగుతూ ఉన్నాడనమాట మార్నింగ్ నుండి.
మంకీస్ దగ్గరైతే ఇక్కడ ఆడుకోవడానికి స్వింగ్, నెట్‌ది, హ్యామక్ లాగా అట్లా చాలా పెట్టారనమాట. మంకీస్ అయితే అసలు తెగ ఎగురుతున్నాయి అటు ఇటు దూకి. అండ్ ఫైనల్లీ గొరిల్లా దగ్గరకొచ్చాము. అసలెంత రియలిస్టిక్‌గా ఉంటదో గదా! సేమ్ అసలు మనం ఎలా అయితే జేస్తామో అలానే కూర్చొని అలానే జేస్తది. ఇక్కడైతే చాలా ఫన్నీ అనిపిచ్చింది. ముందు కొంగోని కింద చూస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా జిరాఫ్స్. నేనైతే చాలా సేపు నుంచున్నాను ఇటు దగ్గరకొస్తాయేమోనని. బట్ అక్కడి నుండి అస్సలు కదలలేదనమాట. విడిగా కొంచెం క్లారిటీగా అనిపించినియి. ఫోన్‌లో అంతగా కనిపించట్లేదు. ఇక్కడితో హాఫ్ ఆఫ్ ద జూ అయిపోయింది. జిరాఫీస్ ఆపోజిట్‌లోనే ఇంకా లంచ్‌కి గ్రిల్ అది ఉంటుందనమాట. ఇంకా ఆంటీ, అంకుల్ గూడా ఓపికగా మాతో తిరుగుతా ఉన్నారు. ఇంకా మేము గ్రిల్‌లోకెళ్ళేసి కావాల్సినయి ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా అరౌండ్ 1 అవర్ అట్లా ఇంకా డైనింగ్ ఏరియాలో అది స్పెండ్ చేసేసాము. నేను ఇంపాసిబుల్ బర్గర్ తీసుకున్నాననమాట. వెజిటేరియన్‌ది సేమ్ నాన్ వెజ్ టేస్ట్ వస్తుందనమాట. అదైతే చాలా బా నచ్చింది. బట్ ఫుడ్ అయితే చాలా కాస్ట్‌లీ ఉంటది జూలో. అండ్ ఇంకా దాని తర్వాత బయటికి రాగానే ఐస్ క్రీమ్ ఉంటుందనమాట. ఇంకా అందరం ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఐలాండ్. సో, దాంట్లో క్రోకోడైల్ ఉంటదని జెప్తే ఎళ్ళామనమాట. బట్ అక్కడ నోట్ బెట్టారు. వేరే హ్యాబిటాట్‌కి మూవ్ చేశాము అని జెప్పేసి. కంప్లీట్ సమ్మర్ వచ్చాక మళ్ళీ బ్యాక్ ఇక్కడ పెడతారేమో. లుక్ వేసుకోండి. ఈ డైలాగ్ పెట్టాలి. నేనే హెడ్ మా గ్రూప్లో, నన్ను ఫాలో అవుతారు మిగతా అందరండి. పెట్టబోయామనుకో కింద కామెంట్ పెడతాం, కింద కామెంట్ పెడతాం, కామెంట్ లైక్ చేయమని చెబుతా అందరినీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నా బ్యాక్ ప్యాక్‌లో నుండి ఆ వైర్ ఏలాడుతా ఉంది ఫస్ట్ నుండి. అదేంటంటే నా పవర్ బ్యాంక్ నుండి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అనమాట ఫోన్‌కి. వ్లాగింగ్ అప్పుడు ఛార్జింగ్ ఊరికనే అయిపోద్ది. సో, ఫోన్ ఛార్జింగ్ కోసం. అండ్ ఐలాండ్స్ త్రూనే స్ట్రైట్‌గా వెళ్ళిపోతే అక్వేరియంకి చాలా నడవాలన్నమాట. లాస్ట్ ఇయర్ అలా నడిచాము. సో, అప్పుడు తెలియలేదు. ఇప్పుడు మ్యాప్‌లో చూసుకొని షార్ట్ కట్ తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడ అక్వేరియం బయట ఇట్లా సీలింగ్ ఫ్యాన్స్ లాగా మనకి ఇండియాలో టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా! వాటికి ఇట్లా వాటర్ పైపు సన్నది పెట్టి ఇట్లా మిస్ట్ స్ప్రే అవుతా ఉంటదనమాట. అదైతే చాలా రిలాక్సింగ్ ఉంటది. అసలు అంత ఎండలో అట్లా నడిచి వెళ్ళగానే ఆ స్ప్రే చేస్తంటే అసలు చాలా హాయిగా ఉంటది. ఇక్కడికి లోపలికొచ్చాక ఎంట్రన్స్‌లో పైనుండి మొత్తం ఇట్లా ఏసీ వెంట్ ఉందనమాట పెద్దది. అసలు అందరూ గూడా అక్కడ నుంచొని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి లోపలికొస్తున్నారు. అదైతే అసలు చాలా చాలా రిలాక్సింగ్ ఉంది. అండ్ ఇక్కడ అద్వైత్ ఫిషెస్ చూస్తుంటే అక్కడ ఎవరో ఒక ఫ్రెండ్ దొరికాడనమాట. తెగ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఓహ్! వీడికి ఇన్ని ఫిష్ నేమ్స్ తెలుసా అనుకున్నాను నేను. అన్నీ రైమ్స్‌లో చూసి నేర్చుకుంటున్నాడు. ఇంకో ఫేవరెట్ పార్ట్ పెంగ్విన్స్ అనమాట. చిన్నప్పుడు అద్వైత్‌ని పెంగ్విన్ వాక్ చేయమంటే ఇలానే హ్యాండ్స్ పెట్టి నడిచి డాన్స్ ఏస్తా ఉండేవాడు. అండ్ వాళ్ళు ఫుడ్ పెట్టడానికి బయటకొచ్చి ఫుడ్ అలా వాటర్‌లోకి త్రో చేశారనమాట. అట్లా చెయ్యగానే పెంగ్విన్స్ అన్నీ లోపలికొచ్చేసి అండర్ వాటర్‌లో భలే స్విమ్ చేశాయి. మేము అక్వేరియంకి రీచ్ అయ్యేటప్పటికి వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట.
ఎక్వేరియం అంతా అయిపోయాక ఇంకా కింద కొంచెం సేపు మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాము. అంకుల్ చైర్లో కూర్చున్నారు కదా, అవి క్యాంపింగ్ చైర్స్ తీసుకొని వచ్చారనమాట. జూలో అటు ఇటు తిరిగేటప్పుడు ఎక్కడ నలిసిపోతే కూర్చోడానికి సీటింగ్ లేకపోతే అలా వేసుకొని కూర్చోవచ్చు అని మంచి ఐడియా అనిపించింది అది. అండ్ తర్వాత ఇంకా గిఫ్ట్ షాప్, అద్వైత్కి ఇప్పుడు తెలుస్తున్న దగ్గర నుండి ఎక్కడికన్నా వెళ్తే గిఫ్ట్ షాప్లో టాయ్స్ ఉంటాయని అర్థమైంది వాడికి. ఇంకా స్టోర్ మొత్తం తిరిగి ఎతికి ఆ మాన్స్టర్ ట్రక్కే పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ మాన్స్టర్ ట్రక్సే అనమాట. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా నాకు కూడా ఇవ్వట్లేదు, తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి కెన్ ఐ బిల్ దిస్ అని అడుగుతున్నాడు వాడు. ఇంకా అది కొన్నాక అసలు చిక్కకుండా లెట్స్ గో హోమ్ అని పరిగెడుతున్నాడు, మళ్ళీ ఉంటే తీసేసుకుంటామేమో అని చెప్పేసి. ఇంకా బయట ఇక్కడికి వచ్చాక సీటింగ్ ఉందన్నమాట, కొంచెం సేపు అలా కూర్చున్నాము. అండ్ అక్కడ పెద్దది పోలార్ బేర్ స్టాచ్యూ ఉంది. ఇంకా మేము లాస్ట్ టైము స్వామినారాయణ టెంపుల్లో పెట్టినట్లు ఆ పోజ్ పెడదామని చెప్పి కొంచెం ట్రై చేసాము. ఈ సీ ఆటర్స్ అయితే అసలు చిల్ అవుతున్నాయి, బ్యాక్ ఫ్లోట్ అవుతా, చిన్న టాయ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఉంది, అవి తింటా అసలు భలే రిలాక్స్ అవుతున్నాయి అనమాట. అబ్బాయి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇవి అనుకున్నాము. లాస్ట్ థింగ్ ఈజ్ కిడ్స్ కింగ్డమ్. ఇది జూ 5:30 క్లోజ్ అయినా కానీ దీన్ని 5కే క్లోజ్ చేస్తారు. లాస్ట్ టైం అది తెలియక ఇది 5కి వస్తే ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. సో దిస్ టైమ్ వీ మేడ్ షూర్ 4:30 కల్లా ఇక్కడికి వద్దాము అని చెప్పేసి. బట్ ఎంత ట్రై చేసినా 4:45 అయిందనమాట. బట్ 15 మినిట్స్ ఉంది కాబట్టి కిడ్స్ బాగానే ఎంజాయ్ చేశారు. అక్కడ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లో. అప్పటి వరకు అద్వైత్ ఆ మాన్స్టర్ ట్రక్ ఎవరు అడిగినా ఇవ్వలేదన్నమాట. ఇంకొకసారి ఆ స్టాచ్యూ చూడగానే అమ్మాయి ఐఎమ్ షేరింగ్ టాయ్స్ విత్ ద కిడ్స్ అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాడు. అరే నీకు అసలు ఎంత తెలివిరా అని చెప్పి అనుకున్నాం అనమాట. సో దాని తర్వాత దాని నుండి ఇంకా కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, అక్కడికి ఎంటర్ అవుతుంటే ఒక చిన్న మినీ ఫాల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నేను 2018లో ఆర్ 19లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పిక్చర్ దిగాను, దాన్ని ఇక్కడ పక్కన ఇన్సర్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా అసలు ఆ ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళాక స్లైడ్స్ ఉన్నాయి. ఫ్యూ ఆఫ్ ద స్లైడ్స్ క్లోజ్ చేశారు మెయింటెనెన్స్కి, బట్ ఉన్న వాటిల్లో అయితే అసలు దుమ్ము దులిపారు అనమాట పిల్లలు. అక్కడ పికాక్ ఇంకా ఇట్లా రోడ్డు మీదకి వచ్చిందనమాట. బట్ కిడ్స్ అందరూ అలా వెళ్ళడం వల్ల అది భయపడి లోపలికి వెళ్ళిపోయింది. నేను అది వస్తుందేమో అని అక్కడ 10 మినిట్స్ నుంచున్నాను అనమాట. ఫైనల్లీ నుంచున్నందుకు అదైతే ఇట్లా రోడ్డు మీదకి వచ్చింది. అదైతే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. లాస్ట్ టైము నేను కిడ్స్ కింగ్డమ్ బోర్డు దగ్గర చూపించా కదా, దాని దగ్గర 2 పీకాక్స్ ఇలా ఉన్నాయన్నమాట. చాలాసేపు ఉన్నాయి, బట్ ఈసారి సింగిల్ పీకాకే కనిపించింది. అండ్ ఇట్లా నడిచి జనాల దగ్గరకు అలా వెళ్ళిపోతుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు గైడ్స్ వాళ్ళేమో కొంచెం వైల్డ్ పీకాక్ దగ్గరకి రావద్దు, టచ్ చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 5:30కి జూ క్లోజ్ అయిపోయింది, ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. కిడ్స్ కింగ్డమ్ నుండి ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తాము. తర్వాత నా ఫ్రెండ్ మౌని ఉంది కదా, తను కొండపల్లి బొమ్మలు అండ్ ఆర్ట్వి సెల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ. సో నేను ఇది తీసుకున్నాను అనమాట, నాకైతే చాలా నచ్చింది. నేను ఆ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కంపల్సరీ చెక్ చేయండి. నాకైతే ఈ కలర్ఫుల్గా చాలా నచ్చింది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక కమ్యూనిటీలో క్లబ్ హౌస్ దగ్గర చూస్తే గుర్తొచ్చింది, ఈరోజు ఫైర్ అండ్ ఐస్ ఈవెంట్ ఉంది కదా అని. ఎవ్రీ మే లాంగ్ వీకెండ్కి ఇది పెడతారనమాట. ఐస్ క్రీమ్ ట్రక్ ఉంటుంది అండ్ ఆల్సో ఫైర్ ట్రక్ ఉంటుంది. సో అందుకని ఫైర్ అండ్ ఐస్ అంటారు. వీడు ఆ ఫైర్ ట్రక్ మీద కూడా మాన్స్టర్ ట్రక్స్తో ఆడుతున్నాడు. ఇంకా ఇక్కడ కోనా ఐస్ అనే ట్రక్ ఉంటుంది, ఇట్లా షేవ్డ్ ఐస్ ఇస్తారనమాట. ఈవెంట్ అంతా ఫ్రీనే, మనం డొనేషన్స్ వేయాలంటే ఫైర్ స్టేషన్కి డొనేషన్స్ వేయొచ్చు. అండ్ ఇంకా ప్లెయిన్ ఐస్ షేవ్ చేసి ఇస్తారు. దాని తర్వాత మనకి ఇక్కడ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట ట్యాప్లో, ఇంకా మనకు కావాల్సిన ఫ్లేవర్ అలా వేసేసుకొని తినేయచ్చు.
ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంటారు కదా, ఆ టైప్‌లో అయితే అద్వైత్ కనపడినవన్నీ యేసుకుంటాడు. నేనైతే నాకు మ్యాంగో ఇష్టం అనమాట. మ్యాంగో బావుంటుంది దాని మీద. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం మేమిది. బట్ అంతకు ముందు ఇయర్ వెళ్ళామనమాట. నేను వాటి ఫోటో అండ్ వీడియోస్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. అప్పుడు అద్వైత్ అరౌండ్ లైక్ 1.5 ఇయర్ అలా అనమాట ఏజ్. ఇంకా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అలా కలిసారు. కొంచెం సేపు వాళ్ళతో అక్కడ టైం స్పెండ్ చేశాము. అండ్ అద్వైత్ అయితే పొద్దున జూ అంతా తిరిగొచ్చి మళ్ళీ వాడికి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తదా అనిపించింది. మేమైతే అసలు వికెట్స్ డౌన్ అనమాట. బట్ వాడైతే ఇంకా కంటిన్యూస్ నైట్ 10 వరకు ఎగురుతూనే ఉన్నాడు. అండ్ ఇంకా ఫైర్ ట్రక్ ఎక్కాక ఫైర్ ట్రక్ ఏ సౌండ్స్ చేస్తది అండ్ ఫైర్ ఫైటర్స్ అంటే వాడికి ఇష్టమని ఇంకా అవన్నీ చెప్తా ఉన్నాడనమాట అక్కడ ఉన్న వాళ్ళతో. ఇక్కడ నేను ఓల్డ్ మెమరీస్, పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అప్పుడు పికాక్ చాలా సేపు ఉందని చెప్పా కదా, అదే అనమాట ఇది. అండ్ లాస్ట్ ఇయర్ మా కజిన్స్ అండ్ అమ్మా నాన్న కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరితో వెళ్ళాము జూకి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. See you guys in the next video. Until then, bye.